హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, శ్రేయ మైథిలిని బెదిరిస్తుంటుంది కదా. ఆ టెన్షన్లో ఉండగా కళ్యాణ్ తనతో మాట్లాడుతుంటాడు కదా. అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 39. నేను వర్క్ చూసుకోవాలి, నీ సీట్లోకి వెళ్ళు కళ్యాణ్ అంటుంది మైథిలి తనకి ఎదురుగా టేబుల్ మీద కూర్చున్న కళ్యాణ్తో. ఉఫ్, నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. ప్లీజ్ కళ్యాణ్, నాకు ఎవరి మీద కోపం లేదు. నా టైం బాగలేనప్పుడు ఎవరి మీద కోపం తెచ్చుకున్న ఉపయోగం ఉండదు కదా. ఇక ఆ విషయాన్ని వదిలే అంటుంది. అసలు ఆ శ్రేయ గురించి ఎందుకు అంతగా పట్టించుకుంటున్నావు? నీకేంటి అంత బాధ అని అడుగుతాడు. మైథిలి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. "హ్మ్" అంటూ కళ్యాణ్ నిట్టూర్చి టేబుల్ మీద నుండి లేచి ఆలోచించుకుంటూ పక్కకు వెళ్ళి, "ఈ కాంటాక్ట్ శ్రేయాకిస్తే నీకు సంతోషమా?" అని తనకు వెనుముఖంగా నిలబడి అడుగుతాడు. ఆ మాట వినగానే మైథిలి కాస్త ఆశతో చైర్ మీద నుంచి లేచి, "అవును కళ్యాణ్, చాలా సంతోషపడతాను. ఈ కాంటాక్ట్ తనకిస్తావా?" అని అడుగుతుంది అంతే ఆశతో. కళ్యాణ్ తన వైపుకు తిరిగి, "ఇంపాసిబుల్, తనకి కాంటాక్ట్ ఇవ్వడం అనేది జరగదు" అంటాడు. మైథిలి మళ్ళీ నిరాశగా చూస్తుంటుంది. ఆ శ్రేయ గురించి ఆలోచించటం మానేసి వర్క్ చూసుకుంటే మంచిది అని అతని సీట్లోకి వచ్చి కూర్చొని, "ఈ ఫైల్స్ సంగతి చూడు" అంటూ మైథిలికి కొన్ని ఫైల్స్ ఇస్తాడు. మైథిలి మౌనంగా ఆ ఫైల్స్ తీసుకొని తిరిగి చైర్లో కూర్చొని వాటిని చూస్తుంటుంది. తను వర్క్ చేస్తున్న మరో పక్క శ్రేయ గురించి ఆలోచిస్తూ భయపడుతుంటుంది. ఇలా 2 గంటల తర్వాత తన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఫోన్ తీసుకొని చూస్తే అది శ్రేయ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్. "నేను కాఫీ కేఫ్లో ఉన్నాను, త్వరగా వచ్చి కలవమని" మెసేజ్ పంపిస్తుంది. మైథిలి ఆ మెసేజ్ చూసి భయపడుతూ కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ వర్క్లో మునిగి ఉంటాడు. మెసేజ్ టైప్ చేస్తూ, "కళ్యాణ్ క్యాబిన్లోనే ఉన్నాడు. లంచ్ టైంకి కళ్యాణ్ బయటికి వెళ్తాడు. ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేయి" అని మెసేజ్ పంపుతుంది. శ్రేయ ఆ మెసేజ్ చూసి కళ్యాణ్ క్యాబిన్లోనే ఉన్నాడు అనేసరికి కాస్త భయపడుతూ, "అమ్మో, నేను మైథిలిని బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం కళ్యాణ్కి తెలిస్తే నన్ను చంపినా చంపొచ్చు" అని అనుకొని, "ఓకే, కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఇక్కడికి రా, వెయిట్ చేస్తుంటాను" అని టైప్ చేసి పంపుతుంది. మరికొద్దిసేపటికి మైథిలి కాఫీ కేఫ్లో శ్రేయకి ఎదురుగా కూర్చొని ఉంటుంది. "కళ్యాణ్ లంచ్కి వెళ్ళిపోయాడా?" అని అడుగుతుంది శ్రేయ. "వెళ్ళిపోయాడు" అని సమాధానం ఇస్తుంది. "నేను చెప్పిన విషయం ఏమైంది? కళ్యాణ్ కాంట్రాక్ట్ నాకు ఇస్తానన్నాడా?" అని అడుగుతుంది. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, "కళ్యాణ్ని ఒప్పించలేకపోయాను శ్రేయ. కాంట్రాక్ట్ నీకు ఇవ్వమని చెప్తే నా మీద చాలా సీరియస్ అయ్యాడు. కళ్యాణ్ ఒప్పించడం నా వల్ల కాలేదు" అంటుంది. "అనుకున్నాను నువ్వు ఇదే సమాధానం చెప్తావని" అంటుంది కోపంగా. "నన్ను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు శ్రేయ. నేను ఎంత చెప్పినా కళ్యాణ్ వినేటట్టుగా లేడు. అసలు బిజినెస్ విషయాల్లో మరొకరి జోక్యం చేసుకొనివ్వడు. అలాంటి వ్యక్తి నేను చెప్తే ఎందుకు వింటాడు? నీకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఒప్పుకోడని పూర్తిగా అర్థమైంది" అని అంటుంది. ఇంతలో టేబుల్ మీదకి కాఫీ కప్పులు వస్తే శ్రేయ కాఫీ తీసుకుంటూ, "ముందు కాఫీ తాగు" అంటుంది. "నాకొద్దు, తాగాలనిపించడం లేదు" అంటుంది. మౌనంగా ఉన్న మైథిలిని శ్రేయ గమనిస్తూ కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు పక్కకు పెట్టి, "ఇక నేను కూడా నీ విషయం పెద్దమ్మకి చెప్పకుండా ఉండలేను" అంటుంది. ఆ మాటలకి మైథిలి భయపడుతూ చూస్తుంటుంది. "కాలేజ్ విషయాల దగ్గర నుంచి ఊటీ విషయాల వరకు అన్నీ వివరంగా పెద్దమ్మకి చెప్పేస్తాను" అంటుంది. "అంత పని చేయకు శ్రేయ. అమ్మకు ఈ విషయాలు తెలిస్తే అసలు తట్టుకోలేదు. ఉద్యోగానికి కూడా పంపించదు. నేను జాబ్ చేయకపోతే మా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో నేను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అమ్మ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించు" అని అంటుండగా శ్రేయ కోపంగా పైకి లేచి, "నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నది నాకు జరగాలి. నేను కోరుకున్నది నాకు దక్కాలి. కాంటాక్ట్ దక్కించుకుంటే కళ్యాణ్కి దగ్గరగా ఉండొచ్చు అనుకున్నాను. ఎలాగైనా కళ్యాణ్ నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. నాకు కావాల్సిన ఏవి నాకు జరగనప్పుడు నేను ఒకరి గురించి ఎందుకు ఆలోచించాలి" అని అడుగుతుంది. మైథిలి కూడా లేచి,
ప్లీజ్ శ్రేయ, నా మాట విను అని కన్నీళ్లు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. నీ కన్నీళ్లకు కరిగేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు. రేపు ఉదయమే మీ ఇంటికి వచ్చి సూర్య చంద్రిక ముందలే నీకు కళ్యాణ్కి మధ్య జరుగుతున్న విషయాలన్నీ పెద్దమ్మకి చెప్పేస్తాను. రేపు ఈ టైంకి నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. కొన్ని నిమిషాల తర్వాత క్యాబిన్లో కూర్చున్న మైథిలి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ విషయాలని అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నన్ను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచితే అసలు అమ్మ నన్ను ఉద్యోగానికి పంపిస్తుందా? ఈ జాబ్ వదిలేసుకుంటే కుటుంబం గడిచేది ఎలా అని ఆలోచిస్తూ తలదించుకొని వెక్కి వెక్కి ఏడుస్తుండగా అప్పుడే కళ్యాణ్ లోపలికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్న తనని ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైందెనిమి అని అడుగుతాడు. మైథిలి తలెత్తి కళ్యాణ్ చూస్తూ లేచి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా కళ్యాణ్ వెళ్తున్న తన చేయి పట్టుకుని ఆపి తన కన్నీళ్లను చూపుడు వేలతో తాకి చూస్తూ, ఈ కన్నీళ్లకు కారణం ఎవరు? నిన్ను ఏడిపించేది ఎవరు మైథిలి అని ఉరిమి చూస్తూ అడుగుతాడు. మైథిలి అంతే కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటుంది. నీ కన్నీళ్లకు నేను తప్ప ఇంకెవ్వరు కారణమేనా? వాళ్ళ అంతు చూస్తాను. నిన్ను ఇంతగా ఏడిపించేది ఎవరో త్వరగా చెప్పు మైథిలి అంటాడు కోపంగా. నువ్వే నన్ను ఏడిపించేది. ఈ కన్నీళ్లకు నువ్వే కారణం కళ్యాణ్. నా కన్నీళ్ళు చూస్తే నీకు సంతోషం కదా? ఇప్పుడు బాగా ఏడుస్తున్నాను. ఆగకుండా నా కన్నీళ్ళు కారుతున్నాయి. ఈ కన్నీళ్ళు చూసి ఎంత సంతోషిస్తావో అంత సంతోషపడు అని కోపంగా కళ్యాణ్ చేయి విదిలించుకొని వెళ్తుంది. అసలు తనని ఎవరు ఏడిపిస్తున్నారు? తన్ని ఇంతగా బాధ పెట్టే వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు ఎవరో తెలిస్తే నా చేతిలో అయిపోతారు అని కోపంగా అనుకుంటూ ఉండగా కళ్యాణ్ ఫోన్కి ఒక వీడియో క్లిప్పింగ్ వస్తుంది. కళ్యాణ్ ఆ వీడియో ఓపెన్ చేసి చూసేసరికి అది కాఫీ కేఫ్లో శ్రేయ మైథిలిని బెదిరిస్తున్న వీడియో. ఆ వీడియో చూడగానే శ్రేయ మీద కళ్యాణ్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రేయ పేరెంట్స్ మల్లిక, ధర్మారావు ల్యాండ్లో కూర్చొని మాట్లాడుతుంటారు. వంట మనిషిగా కొత్త వాడిని పెట్టానండి. చూస్తుంటే అతని మాటలు మోటుగా ఉన్నాయి కానీ చేతలు బాగుంటాయని చెప్తున్నాడు అని మల్లిక అంటుండగానే, దండాలయ్య గారు, దండాలమ్మగారు అంటూ దాదాపు 60 ఏళ్ల వయసున్న ఓ పెద్దాయన కాఫీ కప్పుతో వాళ్ళ దగ్గరికి వస్తాడు. పూర్తిగా పంచెకట్టుతో కనిపిస్తూ తెల్లని ఒత్తైన మీసాలు, అంతే ఒత్తైన తెల్లని జుట్టు, తల మీద టవల్తో కట్టిన పాగ. పూర్తి పెద్ద మనిషి గెటప్లో వంటవాడి అవతారం ఎత్తిన మన స్వీట్ మెంటలోడు వాళ్ళకి కాఫీ కప్పులు అందిస్తూ, నేను చేసిన కాఫీ తాగాలంటే పుట్టి పెట్టి ఉండాలయ్య గోరు. ఒక్క కాఫీయే కాదమ్మగోరు, మీరు ఏది చేయమంటే నేను అది చేసేస్తా అని వాళ్ళకి కప్పులు అందించి కాఫీ ట్రేని చేతిలో పట్టుకొని వినయం నటిస్తూ చేతులు కట్టుకొని పక్కకు నిలబడతాడు. వాళ్ళిద్దరూ కాఫీ టేస్ట్ చేసి కాఫీ బాగుంది అని అనుకొని, మా శ్రేయకి బెడ్ కాఫీ తాగే అలవాటు. మేము ఓ పని మీద బయటికి వెళ్తున్నాం. తను లేవగానే కాఫీ ఇవ్వు అంటాడు ధర్మారావు. అలాగే అయ్యగోరు, మీరు వెళ్ళిరండి. చిన్నమ్మ గోరు సంగతి నీ చూసుకుంటా అంటాడు. ఆ మాటలకి వాళ్ళు కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటే, అదే అయ్యగారు, చిన్నమ్మ గారికి కాఫీలు టిఫిన్ల సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాను అంటాడు. ఓ అలాగా, సరే జాగ్రత్త అని ఇద్దరు కార్ తీసుకుని వెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే కళ్యాణ్ కోపంతో చేతిలో ఉన్న కాఫీ ట్రేని పైన ఆకాశంలోకి బలంగా విసురుతాడు. అది ఆకాశంలో మెలకలు మెలకలు తిరిగి ఇంకెక్కడో పడబోతుంటే దానిని తిరిగి క్యాచ్ పట్టుకుంటాడు. అదే ట్రేలో మరో కాఫీ కప్ పెట్టుకొని శ్రేయ రూమ్లోకి వెళ్తాడు. శ్రేయ అప్పుడే బద్ధకంగా నిద్రలేస్తూ, మమ్మీ కాఫీ అని అంటుంది. వంటవాడి గెటప్లో కాఫీ కప్తో ఉన్న కళ్యాణ్ తనని కోపంగా చూస్తుంటాడు. మమ్మీ కాఫీ అంటూ శ్రేయ నిదానంగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సర్వెంట్ని చూసి కాస్త ఆశ్చర్యపోతూ లేచి కూర్చొని, కొత్తగా వచ్చిన వంటవాడివా అని పొగరుగా అడుగుతుంది. వస్తున్న కోపాన్ని కళ్యాణ్ కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, అవును చిన్నమ్మగోరు అంటాడు వినయం నటిస్తూ. సరే కాఫీ ఇవ్వు అంటుంది నిద్రమత్తు బద్ధకంతో. కళ్యాణ్ తనకి కాఫీ ఇచ్చి వినయం నటిస్తూ చేతులు కట్టుకొని ఓ పక్కగా ఉంటాడు. శ్రేయ కాఫీ టేస్ట్ చేసి, కాఫీ బాగుంది,
బ్రేక్ఫాస్ట్ కూడా టేస్టీగా ఉండాలి, లేకపోతే నేను ఊరుకోను అంటుంది. నువ్వు బతుకుంటే చూద్దాంలే అని అనుకుంటాడు మనసులో. శ్రేయ కాఫీ తాగి ఖాళీ కప్ కళ్యాణ్ చేతిలో ఉన్న ట్రేలో పెట్టి, వెళ్ళి త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, నేను మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళాలి అంటుంది. అలాగే అమ్మగోరు అని వెళ్తుంటాడు. శ్రేయ స్నానం కోసమని కబోర్డ్ దగ్గరికి వచ్చి బట్టలు చూస్తుండగా డోర్ బెల్ బోల్ట్ పెట్టిన సౌండ్ వినిపించేసరికి అటువైపుగా తిరుగుతుంది. కళ్యాణ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెడుతుంటాడు. శ్రేయ అది ఆశ్చర్యంగా చూస్తూ, ఏయ్ ఏంటి, నువ్వు లోపలుండి డోర్ పెడుతున్నావేంటి అని అడుగుతుంది కోపంగా. కళ్యాణ్ డోర్ బోల్ట్ పెట్టి తన వైపుకు గంభీరంగా తిరిగి చేతిలో ఉన్న ట్రే కప్పుని పక్కకు పెట్టి తనని కోపంగా చూస్తూ తలపాగా విప్పుతుంటాడు. శ్రేయ అదంతా కంగారుగా చూస్తుంటుంది. కళ్యాణ్ తలపాగా విప్పిన తర్వాత తెల్ల జుట్టు విగ్గు తీసి మీసాలు కూడా తీసేస్తాడు. శ్రేయ షాకింగ్లా చూస్తూ చేతిలో ఉన్న బట్టలు వదిలేసి, కళ్యాణ్ నువ్వా, నువ్వేంటి ఈ గెటప్లో అంటుంది కాస్త భయపడుతూ. నా మైథిలి కళ్ళలో కన్నీళ్లు తెప్పించావు కదా, అందుకే నిన్ను చంపడానికి వచ్చాను. కాఫీలో విషం కలిపి నీకు ఇచ్చాను, అది నువ్వు తాగావు. ఖచ్చితంగా మరో 10 నిమిషాల్లో నీ ప్రాణాలు పైకి పోతాయి. 10 నిమిషాల టైంని కౌంట్ చేసుకో అంటాడు కోపంగా. ఆ మాటలు వినగానే శ్రేయ భయంతో చూస్తూ, నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా కళ్యాణ్ అని అడుగుతుంది. కళ్యాణ్ చిన్న నవ్వు నవ్వి, డాక్టర్ చెప్పినట్టు అసలు ఈ పాటికి నీకు కళ్ళు తిరగటం మొదలవ్వాలే అంటాడు. ఆ క్షణమే శ్రేయకి కళ్ళు తిరగటం మొదలయ్యి భయంతో బెడ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. కళ్యాణ్ తన దగ్గరకు వచ్చి, ఫస్ట్ మినిట్ కళ్ళు తిరగటం నుంచి మొదలవుతుందంట, అలా మొదలైతే తీసుకున్న విషయం బాగా పనిచేస్తున్నట్టు. ఈ విషయం ఇచ్చిన డాక్టరే ఈ మాట చెప్పాడు. ఇప్పుడు నీకు కళ్ళు తిరుగుతున్నాయా అని కసిగా అడుగుతాడు. శ్రేయ భయంతో చెమటలు తుడుచుకుంటూ, నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి కళ్యాణ్ అంటూ బెడ్ మీద పడుకొని పోతుంది. కళ్యాణ్ పక్కన ఉన్న చైర్ని తనకు ఎదురుగా గుంజుకొని కూర్చొని, సెకండ్ మినిట్లో చెమటలు పడతాయంట, అప్పుడే నీకు చెమటలు కూడా మొదలయ్యాయి అంటే గుడ్, నీ బాడీలోకి చేరిన విషం బాగా పనిచేస్తుంది అంటాడు. శ్రేయ చెమటలు తుడుచుకుంటూ, నాకు భయంగా ఉంది కళ్యాణ్, ప్లీజ్ నన్ను కాపాడు, నన్ను చంపకు, నేను చాలా భయపడుతున్నాను అని అంటుంది. అవునవును, చావంటే భయంగానే ఉంటుంది కదా. ఇంతకీ శ్రేయ, అసలు చనిపోయిన వారు ఏమవుతారంటావు? సినిమాలో చూపించినట్టుగా స్వర్గలోకానికో నరకలోకానికో వెళ్తారంటావా? అలా వెళ్తే నీకు ఖచ్చితంగా స్వర్గంలో ఎంట్రన్స్ ఉండదు, నరకంలోకే నిన్ను ఆహ్వానిస్తారు అంటాడు. అసలే బాడీలోకి విషం ఎక్కుతూ బాధపడుతున్న శ్రేయ కళ్యాణ్ మాటలకి బతికి ఉండగానే నరకం చూస్తుంటుంది. గుండె దగ్గర చేయి పట్టుకొని ఆయాస పడుతుంటుంది. థర్డ్ మినిట్లో ఇలాగే గుండె దగ్గర చిన్న నొప్పి స్టార్ట్ అయి ఆయాసం వస్తుందని డాక్టర్ చెప్పాడు. ఖచ్చితంగా డాక్టర్ చెప్పినట్టుగా జరుగుతుంది కదా శ్రేయ అని అడుగుతాడు. శ్రేయ భయంతో కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. ఇలా ప్రతి నిమిషానికి ఏదో ఒక ఎఫెక్ట్ చూపించి 10 నిమిషాల్లో ప్రాణం పోతుందని డాక్టర్ చెప్పాడు కానీ, మనం ఇక అసలు విషయానికి వద్దాం. నువ్వు చచ్చి నరకంలోకి వెళ్ళాక నిన్ను కొరడా దెబ్బలతో కొడతారు. మరి నువ్వు ఆ దెబ్బల్ని తట్టుకోలేస్తావా శ్రేయ అని జాలి నటిస్తూ అడుగుతాడు. తట్టుకోలేను అన్నట్టుగా భయంతో తల ఊపి తలను 2 చేతులతో పట్టుకొని, బాగా తల తిరుగుతుంది కళ్యాణ్ అంటుంది. తల తిరుగుతుంది అంటే 4వ నిమిషానికి అడుగు పెట్టావు. బాధపడకు శ్రేయ, ఇంకా 6 నిమిషాలు నువ్వు బతికేది. తర్వాత హాయిగా నరకంలోకి వెళ్ళి శిక్షలు అనుభవిస్తావు. శిక్ష అంటే గుర్తొచ్చింది, నువ్వు కొరడా దెబ్బలకే తట్టుకోలేనంటే మరి నిన్ను సలసల కాగే వేడి నూనెలో వేసి మరగపెడతారు కదా, అది ఎలా తట్టుకుంటావు శ్రేయ అని జాలిపడుతూ అడుగుతాడు. ఆ మాటలకి శ్రేయ ఇంకా భయపడుతూ, ప్లీజ్ కళ్యాణ్, నీ మాటలతో నన్ను ఇంకా చంపకు అని దగ్గుతుంటుంది. ఎస్, ఇలాగే 5 నిమిషాలకు వచ్చేసరికి దగ్గొస్తుందంట.
దీన్ని బట్టి చూస్తుంటే విషం బాగా పనిచేస్తుందని అర్థమవుతుంది అంటాడు నవ్వుతూ. శ్రేయలో అంతకు అంత చావు భయం పెరుగుతూ, పెదవులు ఎండిపోతున్న కళ్యాణ్, దాహంగా ఉంది, కొన్ని వాటర్ ఇవ్వు అని పక్కనున్న వాటర్ బాటిల్ చూపిస్తుంది. కళ్యాణ్ ఆ బాటిల్ తీసుకొని తనకిస్తాడు. శ్రేయ అలాగే పడుకొని వాటర్ తాగబోతుండగా, అంటే నువ్వు ఇంకో 5 నిమిషాల్లో బతికే ఛాన్స్ కూడా లేదన్నమాట, వెంటనే చచ్చిపోతావన్నమాట అంటాడు. వాటర్ తాగపోయిన శ్రేయ ఆగి చావు భయంతో చూస్తుంటుంది. 5 నిమిషంలో దాహంగా ఉంటుంది, అప్పుడు వాటర్ తాగితే వెంటనే ప్రాణాలు పోతాయని డాక్టర్ చెప్పాడు శ్రేయ అని అంటాడు జాలి నటిస్తూ. దాంతో శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ వాటర్ బాటిల్ వదిలేస్తుంది. తన కళ్ళు మసకబారుతుంటాయి. ఆ విషయం కళ్యాణ్కి అర్థమవుతూ, నీ కళ్ళు మసకబారే స్థితికి వచ్చాయంటే 6 నిమిషం స్టార్ట్ అయినట్టు, అంటే ఇంకా నువ్వు బతికేది కేవలం 4 నిమిషాలు మాత్రమే అంటాడు. టైం దగ్గర పడే కొద్దీ శ్రేయ ఇంకా ఇంకా భయపడుతూ, ప్లీజ్ కళ్యాణ్, ఏదో ఒకటి చేసి నన్ను బతికించు, నాకు అప్పుడే చనిపోవాలని లేదు అంటుంది. నాకు మాత్రం నువ్వు చనిపోయి నరకంలోకి వెళ్ళి సలసల కాగే నూనెలో నువ్వు మరిగిపోవాలని ఉంది అంటాడు కసిగా. శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ తన బాడీ తిమ్మిర్లు ఎక్కుతున్నట్టుగా ఫీల్ అవుతూ చేతుల్ని ముడుచుకొని, 7వ నిమిషంలో బాడీ తిమ్మిర్లెక్కుతాయని డాక్టర్ చెప్పాడా కళ్యాణ్ అని నీరసంగా అడుగుతుంది. అబ్బా, భలే గెస్ చేసావు శ్రేయ, ఖచ్చితంగా ఇదే చెప్పాడు. 8వ నిమిషంలోకి వచ్చేసరికి నువ్వు పూర్తిగా నీరసించిపోతావని కూడా చెప్పాడు అని అంటాడు. నీరసం కూడా వచ్చేసింది కళ్యాణ్, అంటే 8 నిమిషాలు కూడా వచ్చినట్టు. ప్లీజ్, ఇక నేను మైథిలి జోలికి రాను, నీ కాలు పట్టుకుంటాను, నన్ను ఎలాగైనా బతికించు కళ్యాణ్ అని వేడుకుంటుంది. నా మైథిలి కళ్ళలో కన్నీళ్ళు తెప్పించిన నిన్ను ఎలా బతకనిస్తాననుకుంటున్నావు అని కసిగా గర్జిస్తాడు. శ్రేయ అప్పటికే పూర్తిగా నిరసించిపోయి చేతులు జోడించి కళ్యాణ్కి మొక్కుతూ, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు కళ్యాణ్, నన్ను బతికిస్తే మీ ఇద్దరికి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది. నీకిక మిగిలింది 2 నిమిషాలు, నువ్వు ఎంత వేడుకున్నా ఈ 2 నిమిషాల్లో బతికే ఛాన్స్ లేదు, కానీ చచ్చి నరకం అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మలు ఉంటాయంటారు కదా, ఖచ్చితంగా నీకు మనిషి జన్మ అయితే ఉండదు. సో ఏ కుక్కగానో నక్కగానో పందిగానో పుట్టి తీరుతావు. అప్పుడు నీకు ఈ ప్రేమ దోమ లాంటి గొడవలు ఉండవు కదా, హాయిగా బతకొచ్చు అంటాడు. ప్లీజ్ కళ్యాణ్, నీ మాటలతో నాకు ఇంకా నరకం చూపిస్తున్నావు, నా నరాలని గుంజుకుపోతున్నాయి, ఏదో ఒకటి చేసి నన్ను బతికించు కళ్యాణ్ ప్లీజ్ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ రిక్వెస్ట్ చేస్తుంది. డోంట్ వరీ శ్రేయ, చివరి నిమిషంలో పడుతున్నావు కదా, ఇలాగే ఉంటుంది. చివరి నిమిషంలో అంట చనిపోయే ముందు నరాలని గట్టిగా బిగుసుకుపోయి ప్రాణాలు పోతాయంట, నీకు అలాగే జరుగుతుంది, ఇక హ్యాపీగా చచ్చిపో అంటాడు నవ్వుతూ. శ్రేయ బిగుసుకుపోతున్నట్టు అవుతుంటే, అదిగో ఇక నిదానంగా నీ ప్రాణాలు పోతున్నాయి అంటాడు. అవును కళ్యాణ్, ఇక నా పని అయిపోయింది, ఇక నేను చచ్చిపోతున్నాను, నా ప్రాణాలు పోతున్నాయి అని కళ్ళు మూసుకొని మొహాన్ని వేలాడేస్తుంది. కళ్యాణ్ కుర్చీలోంచి లేచి శ్రేయ శవాన్ని చూసి అటు ఇటు తిరుగుతూ నవ్వుతుంటాడు. ఇలా కొన్ని క్షణాలు గడిచిన తర్వాత తను వదిలేసిన వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి బాటిల్కి అడుగున ఉన్న కొన్ని నీళ్లను చేతిలో తీసుకొని తన మొహాన గట్టిగా చల్లుతాడు. నీళ్ళ తడికి తను చిన్నపాటి ఉలిక్కిపాటికి గురై నిదానంగా కదులుతుంటుంది. మరికొన్ని నీళ్లు చల్లి శ్రేయ శ్రేయ అని కోపంగా పిలుస్తుంటాడు. శ్రేయ నిదానంగా మొహం కదిలిచ్చి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న కళ్యాణ్ని చూస్తుంది. నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను కళ్యాణ్? స్వర్గమో నరకమో అన్నావు కదా, మరి నువ్వు నాకు కనిపిస్తున్నావేంటి? అసలు నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని చుట్టూ చూస్తుంటుంది. లేచి కూర్చో అంటాడు సీరియస్ టోన్తో. శ్రేయ అర్థం కానట్టుగా చూస్తుంటుంది. నీ బాడీలోకి ఎలాంటి విషం వెళ్ళలేదు, నీకు ఏమీ కాలేదు, అదంతా నీ భ్రమ, నీకు అలా భ్రమ కలిగించేలా చేశాను, ఇక లేచి కూర్చో అంటాడు. మొత్తానికి శ్రేయాకి మన మెంటలోడు చావు భయం అనేది చూపించాడు కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి.
అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎవరైనా నా మిగతా స్టోరీస్ ఐ మీన్ ఎండ్ అయిపోయిన మంచి మనసులు తొలి ముద్దు సిరీస్ చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.